ఏమైనా చేస్తామా లేదా అనే విషయం మీద మొన్న హైదరాబాద్లో 10వ తేదీ నాడు పెరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించాలని చెప్పి బీసీ సంఘాలుగా మేము స్పష్టంగా డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గారు తెలంగాణ పర్యటనకు ఖరారైనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో అడుగుపెట్టే కంటే ముందే మీరు ఏప్రిల్ 30, 2025 రోజు బీసీ కులగణన చేస్తా, దేశవ్యాప్తంగా బీసీ కులాల లెక్క తీస్తా అని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ జనగణన లెక్కలు ప్రారంభమైన కుటుంబాలను లెక్కించే దాంట్లో ఇలా ఎస్సీ ఎస్టీ కుటుంబం అనేది చెప్పి అడిగి మీరు ఓబీసీ కుటుంబమా అని అడగలేదు కాబట్టి మీరు ఓబీసీ కాలంలో పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం. దానికి సంబంధించి ప్రధానమంత్రికి 10 ప్రశ్నలు, ప్రధానికి బీసీల 10 ప్రశ్నల పేరుతో లేఖ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రికి బీసీ కులగణన డిమాండ్లు వినిపించడానికి మేము తెలంగాణలోని వారు చేపట్టినటువంటి తెలంగాణ పర్యటన ఏదైతే 10వ తారీఖు ఉందో ఆ 10వ తారీఖు నాడు నల్ల జెండాలతోటి నిరసన ర్యాలీని చేపట్టాం. హైదరాబాద్ లో గన్ పార్క్ వద్ద, అమరవీరుల స్తూపం వద్ద అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, ఒక బీజేపీ తప్ప పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఇలా కనీసం నోరు విప్పలే. ప్రధానమంత్రి వచ్చి మరి ఏం మాట్లాడిపోయిండు అంటే అన్ని నీతి సూత్రాలు మాట్లాడిపోయిండు, ఇలా పొదుపు సూత్రాలు మాట్లాడిపోయిండు. నేను అంటున్నా, ఒకవేళ ప్రధానమంత్రి గారు మాట్లాడింది నేను వ్యతిరేకించడం లేదు, కానీ మీరు ఏదైతే దేశ ప్రజలకు పిలిపించారో ఢిల్లీలో కూర్చొని జాతిని ఉద్దేశించి మాట్లాడితే ఆటోమేటిక్ గా దేశమంతా పోతుంది. మీరు కోట్ల రూపాయల ఖర్చు చేసి బహిరంగ సభలు పెట్టి మీరు ఈ పొదుపు సూత్రాలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మీరు ప్రజా సమస్యల మీద, బీసీ సమస్యల మీద, మెజార్టీ ప్రజల ఆకాంక్షలను మీద ఇవాళ మాట్లాడాల్సినటువంటి మీరు కేవలం ఈ అంశాలు తప్ప వేరే అంశాలు మాట్లాడిపోయారు. అంటే మోదీ ప్రసంగంలో మొన్న జరిగినటువంటి 10వ తారీఖు నాడు జరిగినటువంటి మోదీ గారి ప్రసంగంలో బీసీల ప్రస్తావన లేకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోదీ గారు, మీరు బీసీ బిడ్డ అని చెప్పుకొని జబ్బలు తెచ్చుకుంటే సరిపోదు. మీరు బీసీ బిడ్డ అని చెప్పి బీసీలకు మేలు చేయడం ద్వారా, బీసీలకు న్యాయం చేయడం ద్వారా నేను కూడా బీసీ బిడ్డనని చెప్పి నిరూపించేటువంటి అవకాశం వచ్చింది. అయినా అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడం లేదు. మీరు చేసే చర్యలన్నీ బీసీ ద్రోహపు చర్యలే. ప్రధానమంత్రి చేపట్టినటువంటి ప్రధానమంత్రి మాటలు బీసీలను తడిగుడ్డతో గొంతు కోసినట్టే ఉన్నాయి. బీసీల ప్రస్తావన లేకపోవడం ప్రధానంగా ఈ దేశంలో దశాబ్దాలుగా మా కులాల లెక్కలు కావాలి, మా కులాల జనాభా లెక్కల ప్రకారం మా వాటా మాకు కావాలి అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. మరి 140 కోట్ల మంది సాక్షిగా మేము కులగణన చేస్తామని ఢిల్లీలో ఎందుకు ప్రకటించినాం? ఇప్పుడు జాతీయ జనగణన స్టార్ట్ అయింది. నిన్న మొన్నటి దాకా స్వీయ గణన అయింది. ఇప్పుడు ఎన్యూమరేటర్లతోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలా ఎన్యూమరేటర్లతోటి ఇంటికి తిరిగి ఇలా జనగణన చేస్తున్నారు. ఈ జనగణనలో బీసీ కులగణన ప్రస్తావన ఏది? బీసీ కులగణన మీద ఎందుకు మీరు బీజేపీ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రధానమంత్రి కానీ బీసీ కులగణన మీద ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడితే మీ ముళ్ళు ఏమవుతుంది అంటే, మీరు బీసీ కులగణన మీద మాట్లాడలేదంటే మిమ్మల్ని బీసీ వ్యతిరేకులుగా, మిమ్మల్ని బీసీ ద్రోహులుగా ఎందుకు ప్రకటించకూడదో సమాధానం చెప్పి తీరాలి. ఇవాళ బీసీలకు జనాభా లెక్కలు లేకపోవడం మూలంగా దేశంలో రాజ్యాంగబద్దమైన హక్కులు బీసీలకు దక్కడం లేదు. బీసీలకు రాజకీయ వాటా దక్కడం లేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో మా వాటా దక్కడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాసి ప్రకారం వాటా దక్కుతుంది, దక్కాలి. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి వాళ్ళ వాటా దక్కుతుంది. ఇలా జనాభా ఉండి కూడా వాటా దక్కనటువంటి వాళ్ళు బీసీలు. బీసీలలో చూస్తే చాలా పేదరికంతో సంచార జాతులు ఉన్నారు, అత్యంత వెనుక
బీసీలు ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా 11 ఏళ్లుగా బీసీలకు ఏం వెలగబెట్టినామో చెప్పాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 11.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కదా. ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ఓబీసీల కోసం ఏం వెలగబెట్టిండ్రు, ఏం మేలు చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. బీజేపీ అంటే బి అంటే బీసీల, జే అంటే జూటా, బి అంటే పార్టీ. బీసీల జూటా పార్టీ బీజేపీ అయిపోయింది. ఈ బీజేపీకి నిజంగా బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. ఈ 11 ఏళ్లుగా మేము అడుగుతున్నాం 10 ప్రశ్నలు సంధించడం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడానికి, జవాబు చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. నేను అంటున్న 10 ప్రశ్నలకు ఒకటి, ఇలా జాతి జనగణనలో బీసీ కులాన్ని చేస్తామని ఎందుకు చేయలేదు? 2 కుటుంబాల్లో బీసీ కుటుంబాలు ఎందుకు లెక్కలేస్తలేవు? 3 మైనారిటీలో బీసీ మహిళలకు సపోర్ట్ అయ్యేది. 4 తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి 42% రిజర్వేషన్లకు ఎందుకు పార్లమెంట్ లో చట్టబద్ధం కల్పించడం లేదు? 5 జనాభా దామాషి ప్రకారం బీసీ రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదు? 6 ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% పరిమితి ఎందుకు ఎత్తివేయడం లేదు? 7 చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టడం లేదు? 8 కేంద్ర బడ్జెట్ లో బీసీలకు ఎందుకు నిధులు కేటాయించడం లేదు? 9 ఇవాళ మీరు ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు పెట్టలేదు? 10 మండల్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదో ఈ 10 ప్రశ్నలు ప్రధానమంత్రికి సంధించడం. 10 ప్రశ్నలు సంధించినా బీజేపీ వాళ్లకు ప్రధానమంత్రి దగ్గర సమాధానం లేదు. మీ సమాధానం చెప్పాలి. ప్రజాక్షేత్రంలో మేము అంటున్నాం, మీరు కనుక జాతి జనగణనలో బీసీ కులగణన చేసి బీసీలకు మేలు చేసే కార్యక్రమాలు తీసుకుంటే బీజేపీని గుండెలు పెట్టుకుంటాం. మీరు కనుక చేయకపోతే మాత్రం మిమ్మల్ని బీసీ జాతి ద్రోహులుగా ప్రకటించి భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలిపి బీసీల తడాకేందో, బీసీల దమ్మేందో ఈ భారతీయ జనతా పార్టీకి చూపిస్తాం. ఖచ్చితంగా పార్టీకి బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధం కావాలి. మీరు అనుకుంటారు నరేంద్ర మోదీ గారు 10వ తేదీ నాడు పెరేడ్ గ్రౌండ్ లో వచ్చి బహిరంగ సభలో మాట్లాడిపోయారు. మేము ఇవాళ నిర్ణయించుకుంటున్నాం, మేము కూడా త్వరలోని వారం రోజుల్లో బీసీ సంఘాలు, కుల సంఘాలు అంతా కూర్చుంటున్నాం. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి ఇవాళ అదే పెరేడ్ గ్రౌండ్ లో బీసీల రాజకీయ యుద్ధ భేద సభ పెడతాం. అదే పెరేడ్ గ్రౌండ్ లో మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని రాజకీయంగా పొందబెట్టడానికి ఆ పెరేడ్ గ్రౌండ్ లో బీసీ గర్జన పెట్టి మా భవిష్యత్తు ఉద్యమ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.